ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం ఆయన వచ్చేసారు. భారతదేశం వచ్చేసారు. వేరే కంట్రీ వెళ్లారు. ఎక్కడికి వెళ్లారు ఏంటనేది సరైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నారా లోకేష్ ఇప్పుడు ఎక్కడున్నారని దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు. పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఆయన కూడా ఇప్పుడు ఎక్కడున్నారు ఏంటి అనే దాని మీద ఇన్ఫర్మేషన్ లేదు. ఎలక్షన్ కమిషన్ సంబంధించి పిన్నెల్లి కేసులు ఇవన్నీ నడుస్తున్నా కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ స్పందించకపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు ఏంటి అనే దాని మీద కూడా అంత ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఆయన లండన్‌లో ఉన్నారు. ఫ్యామిలీతో బిజీగా ఉన్నారనే మాట అయితే వినిపిస్తుంది. నిజానికి 25 తారీఖున ఆయన వస్తారు లేదా 29 అంటే ఈ రోజు ఆయన వస్తారు అనేటువంటి వ్యాఖ్యలు వినిపించాయి. బట్ ఏంటంటే మనకున్న స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూన్ 1 తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏపీలో మళ్ళీ అడుగుపెట్టబోతున్నారని. అయితే వైసీపీ వాళ్ళు దీని గురించి ఎట్లా చెప్పుకుంటున్నారంటే దేవుడి స్క్రిప్ట్ ఇది. కరెక్ట్‌గా జూన్ 1 తారీఖు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అవ్వగానే, రిలీజ్ అయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా జగన్మోహన్ రెడ్డి ఫ్లైట్ దిగుతారు. కరెక్ట్‌గా 2 ఒకేసారి జరగబోతున్నాయి. ఇది దేవుడి స్క్రిప్ట్. నిజానికి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే నంబర్స్ చెప్తాయో అవన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉండబోతున్నాయని, వైసీపీ విజయాన్ని ఎగ్జిట్ పోల్స్ కన్ఫర్మ్ చేయబోతున్నాయని, సో ఆ కన్ఫర్మేషన్ వచ్చే టైంలోనే జగన్మోహన్ రెడ్డి ఎంట్రీ ఇవ్వబోతున్నారని అది ఒక ఆహ్, బ్లాస్టింగ్ ఎంట్రీ ఉండబోతుందనేటువంటి వ్యాఖ్యలు వైసీపీ యొక్క సపోర్టర్ల నుంచి వినిపిస్తున్నాయి. సో, వాళ్ళు అంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. డెఫినైట్‌లీ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు కాబట్టి ఆ పార్టీని వాళ్ళు అట్లా అనడంలో ఓకే అనుకోవచ్చు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటారు దీని గురించి? ఎగ్జిట్ పోల్స్ యొక్క నంబర్స్‌ని నమ్ముతారా? నమ్మరా? అనేది వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా ముందే చెప్పాలబ్బా! నేనేమంటున్నానంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. జగన్ గెలుస్తారన్నారు. లేదా చంద్రబాబు గెలుస్తారన్నారు. చంద్రబాబు గెలుస్తారనగానే ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పు అని వైసీపీ అభిమానులు, వైసీపీ నాయకులు అనకూడదు. లేదు జగన్ గెలుస్తారు అని ఎగ్జిట్ పోల్స్ వస్తే టీడీపీ అభిమానులో, టీడీపీ నాయకులో లేదు లేదు ఎగ్జిట్ పోల్స్ అన్ని తప్పు. మేము నమ్మము. అసలు ఎవడు పట్టించుకోడు ఇది అని ముందే మీరు అప్పుడు అనకూడదు. ముందే చెప్పాలి. ఏదైనా గూడా మీరు ముందే న్యాయంగా అభిమానులు పోనీ నాయకుల కంటే సిగ్గు, శరం ఉండదు ఎట్లాగో. అభిమానులకే ఉండదు. బట్ ఉత్తనే అంటున్నా. సో, అభిమానులైనా కాస్త సిగ్గుని పక్కన పెట్టి అట్‌లీస్ట్ ఎగ్జిట్ పోల్స్ విషయంలో అయినా ఇప్పుడు రేపొద్దున చంద్రబాబు ఓడిపోయినా, జగన్ ఓడిపోయినా ఈవీఎంలు తప్పుందనో, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కయిందనో, ఇంకొకటనో ఏదో వాళ్ళ చేతకాని వంకలు చెప్పుకుంటారు. జగన్ 2014లో ఓడిపోతే వంకలు చెప్పుకోలేదా? 2019లో చంద్రబాబు ఓడిపోతే వంకలు చెప్పుకోలేదా గానీ ఓకే. బట్ ఫాన్స్ అయినా అంటే చదువుకున్నారు. చదువుకుని ఒక వయసొచ్చి, ఒక విజ్ఞత, ఒక ఆలోచన ధోరణి ఉన్నాయి కాబట్టి, కాస్త ఆలోచించి ఆహ్, హ్మ్, ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఇప్పుడైనా ఒక మాట అంటారా? ఎవరైనా? వీడియో చూస్తున్న వాళ్ళలో వైసీపీ ఫ్యాన్స్ ఉంటారు, టీడీపీ ఫ్యాన్స్ ఉంటారు. మిమ్మల్ని ఇద్దరిని అడుగుతున్నాను. మీ మీ 2 బ్యాచ్‌లని అడుగుతున్నా. ఎగ్జిట్ పోల్స్‌ని ముందే చెప్పండి. నమ్ముతారా? నమ్మరా? అనేది మీరు మీ ఉద్దేశంగా చెప్పండి. రేపొద్దున మీరిప్పుడు నమ్మమని జెప్పేసి రేపొద్దున మీకు అనుకూలంగా వస్తే లేదు లేదు నమ్ముతాము బాగొచ్చాయి అనకూడదు మరి. ముందే చెప్పాలి. సో, మీరు కామెంట్ చేయండి.